కోసల్ నగరంలో రెడీగా ఉంది సార్. అక్కడ 100 కిలోమీటర్ల లోపు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 సీపోర్ట్లు ఉన్నాయి, 2 హైవేలు ఆనుకొని ఉన్నాయి సార్. ఎక్కడ కూడా నాకు తెలిసి 3వ ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలని కూడా 2.5 గంటే. ఎక్కడా లేదు ఇంత జాగ్రఫికల్ అడ్వాంటేజు. అది కాకుండా మన నగిర్ నుంచి వేలాది మంది రోజు 100 బస్సుల్లో అటు రేణిగుంట కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు అరకోణం కానీ పోయి పనిచేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలిగితే ఇక్కడే పనిచేసుకునే ఉండే భాగ్యం కూడా కదులుతుంది సార్. అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్. అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడితే ఆ ఇండస్ట్రియల్ నీడ్స్కి కూడా మనం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దానికి సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అక్కడ దానికి ఒక 0.5 TMC సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అలాగే మనం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం ఇక్కడ అంతా సమావేశమయ్యాం. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. కానీ బాబు గారు 2000 సంవత్సరంలోనే ఏం పెట్టారు? జన్మభూమి. ఏం పెట్టారు? స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఆ రోజే జన్మభూమి కింద పెట్టి మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఆ రోజే నిదానం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాఠశాలలో కానీ ప్రతి ఒక్క ఆంధ్రుడిని ఆ రోజు ఇన్వాల్వ్ చేసి అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి, పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించిందే ఇవాళ స్వచ్ఛాంధ్ర. మనం కూడా సార్ చెప్పినట్టు మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉంటాం. ఖచ్చితంగా మీరంతా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మన మున్సిపాలిటీస్లో మాకు తాగడానికి రంగునీరు సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే శానిటేషన్ సమస్య ఉంది. ఈ సమస్యలను కానీ ఖచ్చితంగా మనం కానీ ఒక సొల్యూషన్ అంటూ తేగలిగితే ఈ ఏరియా కూడా క్లీన్ అండ్ గ్రీనే కాదు, నిజంగా చెప్పాలంటే అంటే ఇక్కడ ఉన్న నగిరిలో ఉన్న వాళ్ళ జనాలంతా కూడా చాలా మంచోళ్ళు. ఏమంటారబ్బా మీరంతా మంచోళ్ళే కదా? ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ వెంట నడవడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. మీరంటే చచ్చిపోతారు సార్. ఇంతమంది నేనేమి డబ్బులు ఇచ్చి రమ్మల్లా ఒక పిలిపిచ్చా, ఇట్లా మారిగా గౌరవ ముఖ్యమంత్రులు నగరికి వస్తున్నారు, మీరు రావాలి అంటే ఎంతమంది వచ్చారు చూడండి సార్ మీకోసం అని. దీనికి ఇంతమంది బయట ఆగిపోయినారు సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది. మీ సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా టైట్ చేశారు సార్. ఇంతమంది వచ్చారంటే కేవలం మీ మీద చూపిస్తున్న వెలుపుకున్న విమానం. అందరూ గట్టిగా జై చంద్రబాబు అనండి ఇంకోసారి. థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గవర్నమెంట్ విప్ థామస్ గారు, అలాగే కలెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, మన చైర్మన్ గారు, స్వచ్ఛ భారత్ చైర్మన్ గారు, తర్వాత మన ఇన్ఛార్జి మంత్రి గారు, అలాగే మన సురేష్ కుమార్ గారు, మీ అందరూ కూడా మరి ఒకసారి నమస్కారం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు మనం సమావేశమైంది స్వచ్ఛ భారత్ కాబట్టి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నీ ఆద్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంత బిజీ ఉండి కూడా ఎందుకు ఇన్ని డిస్ట్రిక్ట్ మండలం ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన ఒక్కనే ఇచ్చిన పిలుపు వలన మనం అందరం కూడా పాల్గొనాలి. దానిలో ఎంత పాల్గొనాలంటే మన పక్కన ఉన్న చెత్తను మనమే తీసి పక్కన డస్ట్బిన్లో వేయాలి. ఇంటి పక్కన కానీ, స్ట్రీట్లో కానీ, లేకపోతే మా మున్సిపల్ ఏరియాలో కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, అక్కడి నుంచి మన ఇంటి నుంచే ప్రారంభించి మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటే మన నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తే మేబీ ఇంకొక కొద్ది నెలలు లేకపోతే ఒక సంవత్సరంలో ఒక పాశ్చాత్య దేశంలాగా మనం కూడా కనపడుతూ ఉంటాం. సో అందరం పాల్గొంటారని ఆశిస్తూ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో ఇప్పుడు నగరి పట్టణం అత్యంత పరిశుభ్రంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్